ధనమే శాశ్వతం అనుకుని బ్రతికే కొంతమందికి ఈ వీడియో. ఎంత డబ్బు సంపాదించినా తరతరాల పాటు కూర్చొని తినడానికి తరగని డబ్బున్నా సరే ఇంకా ఆశ తగ్గదు చాలామందికి. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చనిపోయిన తర్వాత మీ మీద రూపాయలు, రూ. 2 చల్లుకుంటూ తీసుకెళ్తారు. ఇంత డబ్బు సంపాదించారు కదా అని చెప్పి ఏమైనా మీ మీద కట్టలు చల్లుతారా? పోనీ అవేమైనా మీకు కూడా వస్తాయా? ఏది రాదు. సరే కదా! అంత ఆస్తి కూడబెట్టుకున్నా సరే 4 కర్రలు కట్టి దాని మీద పాడి మీద మనల్ని పడుకోబెట్టి కనీసం కట్టుకున్న మొలతాడు వేసుకున్న బట్టలు కూడా మనతో రావు. అలాంటప్పుడు ఎందుకండి ధనం 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 అని ధనం వైపు పరిగెడుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోలేని డబ్బు ఎందుకు? ఎంత ధనం ఉంటే మాత్రం మంచి మనసు లేనప్పుడు డబ్బు ఎందుకు పనికొస్తుంది? డబ్బు బ్రతకడానికి అవసరమే, కానీ బ్రతికే డబ్బు అవ్వకూడదు. సరేనా? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. నలుగురు గుండెల్లో చిరస్థాయిగా మీ మంచి నిలబడిపోతుంది. అంతేకాని ధనం ధనం అని ధనం వైపు పరిగెడితే ఏ రోజు